హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హయత్ నగర్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డీజర్ VXI అండి. ఇది పెట్రోల్ వెహికల్. ఇది చూడొచ్చు. ఓన్లీ 31,000 తిరిగిన సర్వీస్ రికార్డు కూడా ఉంది. ఇంకా షోరూమ్ టైర్ల మీద ఉంది బండి. టోటల్ ఒరిజినల్. ఇంతవరకు ఎక్కడ ఏ పీస్ పెయింట్ కాలేదు, ఏ పీస్ రిప్లేమెంట్ కూడా కాలేదు. టోటల్ ఒరిజినలే ఉంది బండి. దీని నెంబర్ కూడా వచ్చేసి 0027. వాళ్ళకన్నా ఫ్యాన్సీ నెంబర్ 9 అయితే చూసుకోవచ్చు. ఇది 9 నెంబర్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్ మన నెంబర్ ప్లేట్ అవుపియొద్దండి. మనం మన ఛానల్ నేమ్ పెట్టి తీయడం జరుగుతుంది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నరసింహ యూట్యూబ్లో చూస్తే నరసింహ కార్ బజార్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ 3 ఇళ్ళనే వస్తుంది. నెంబర్ కూడా చూడొచ్చు 9866694165. వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ చూడొచ్చు. ఇది కూడా షోరూమ్కి వెళ్ళి వచ్చిన గ్లాసే. ఎట్లా ఉందో గ్లాస్ అట్నే ఉంది. ఆర్టీఏషన్ స్టిక్కర్ కూడా చూడొచ్చు. రిజిస్ట్రేషన్ కూడా 2/3/2021. మ్యానుఫ్యాక్చర్ కూడా 21, రిజిస్ట్రేషన్ కూడా 21. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వేసిన స్టిక్కరు. టైర్లు కూడా చూడొచ్చు. షోరూమ్కి వెళ్ళి వచ్చిన టైర్లే. బండి కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా, సస్పెన్షన్ కూడా ఒకే ఉంది. సస్పెన్షన్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. నేను టాల్ కొట్టినాక అయిపోతే చిన్న చిన్న గీతలు అనేది ఉంది, కామన్ అది. ఇంకో చూడొచ్చు. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇంకో లోపల చూడవచ్చు. సీట్లు కూడా లెదర్ సీట్లు కస్టమర్ వేయడం జరిగింది. ఇంటీరియర్ కూడా చాలా అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. 31,000 తిరిగిన బండి ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. చూడొచ్చు. దీనికి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగులు వస్తుంది. ఈడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ABS బ్రేక్ కూడా వస్తుంది. చూడొచ్చు. ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్. బండి టోటల్ ఒరిజినల్ ఉంది. మీరు ఏ షోరూమ్లో చెక్ చేయించుకోవచ్చు, ఏ మెకానిక్ అన్న చూడవచ్చు. పిల్లలు చూడవచ్చు సార్. పిల్లలు చూడొచ్చేసి కూడా ఒరిజినల్ పిల్లల్లో ఉన్నాయి. ఎక్కడ రిపేర్స్ కూడా కాలేదు. ఇక్కడ వచ్చేసి పవర్ విండోస్ వస్తుంది సార్. ఇంకా చూడొచ్చు. ఇవన్నీ కంపెనీ పంచలే. టోటల్ ఇంకొక ఒరిజినల్ షోరూమ్ డోరే చూడవచ్చు. డాక్యుమెంట్ కూడా జిరాక్స్ కూడా ఉన్నాయి ఇలా. ఇది వచ్చేసి ఇంకో నెంబర్ కూడా చూడవచ్చు. ఇంకో అర్థమైందా మీకు? RC కూడా చూసుకోవాలంటే కూడా చూడవచ్చు. ఇక్కడ నెంబర్ వచ్చేసి TS35F0027. బండికి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు సార్. వాళ్ళని ఎవ్వరు కొనుక్కున్న ఫైనాన్స్కి వెళ్తే కూడా వెళ్ళకుండా మీరు ఇన్సూరెన్స్ అయితే మీరే చేయించుకోవాలి సార్. ఇది కీ కూడా వచ్చేసి ఒకటే కీ ఉంది, 2 కూడా లేవు సార్. ఫైనాన్స్కి వెళ్తే మాత్రం 2వ కీ మీరే చేయించుకోవాలి. కస్టమర్ అయితే లేదని చెప్పింది సార్. చూడొచ్చు. వెనకంగా సీట్లు కూడా లెదర్ సీట్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. సెంటర్ AC కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చే బండ్లలో మొత్తం Type 3 బండ్లలో మొత్తం ఇట్నే వస్తుంది. Type 2లో లేదు సార్. చూడొచ్చు. బండి మీకు క్లియర్గా ఎంత నీట్గా ఉందో చూడండి సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే లోపల ఫుల్ మ్యాట్ని కూడా వేయించడం జరిగింది. మ్యాట్లు కూడా ఉన్నాయి. బండి కూడా ఎక్సలెంట్ ఇంటీరియర్ ఉంది. వైట్ కలర్లో బండి చాలా బాగుంటుంది సార్. ఇవి కూడా చూడొచ్చు. అన్నీ షోరూమ్ పంచులే ఉన్నాయి ఒరిజినల్. ఇక్కడ చూడొచ్చు సార్. పవర్ విండోస్. ఎక్కడ డోర్లు కూడా డస్ట్ గిట్ ఏం రాలేదు. ఇంకో టోటల్ ఒరిజినల్ డోర్ ఇది. ఇంకో ఈ టైర్లు కూడా చూడొచ్చు. ఇంకో మనకు ఒక 50-60% టైర్లు అయితే ఉన్నాయి. సస్పెన్షన్ ప్రకారం కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. టోటల్ పెట్రోల్తో నడిచింది. LPG కాదు, CNG కాదు, ఏం కాదు. ఇది కూడా షోరూమ్ క్లాసే ఉంది. ఇంకో డీజర్ చూడొచ్చు. కాకపోతే VXI స్టిక్కర్ లేదు అంతే. ఇంకో ఇంతవరకు సార్ స్టెప్ని మాత్రం యూజ్ చేయలేదు ఈ బండికి. ఇవన్నీ టోటల్ కంపెనీ పంచిలో ఉన్నాయి చూడొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి చేంజ్ కూడా కాలేదు. ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో స్టెప్ని చూడొచ్చు సార్. ఇంతవరకు స్టెప్ని ఇంతవరకు ఎన్నడూ కూడా దాన్ని ఇప్పి కూడా వాడలేదు. స్టెప్ని వచ్చేసి చూడొచ్చు. ఎట్లా షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో స్టెప్ని అలాగనే ఉంది. చూడొచ్చు. ఇంకో జాకీ పైన కూడా డిక్కీ కూడా ఎక్కడ ఎలాంటి కూడా డ్యామేజ్ లేదు. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అలా ఉంది సార్. మీరు వచ్చి కూడా ఎక్కడైనా మీరు మెకానిక్ చూపించుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ షోరూంలో చెక్ చేయించుకోవాలంటే షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు. 2025 జనవరి దాకా అయితే 19,000 సర్వీస్ రికార్డు ఉంది. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా అయితే కస్టమర్ అయితే ఎక్కువ ఏం తిప్పలేదు. చూడవచ్చు సార్. కింద కూడా ఎక్కడ డ్యామేజ్ కూడా ఎక్కడ కూడా ఏం లేదు. వచ్చేసి ఇది వచ్చేసి రైట్ సైడ్. ఇది వచ్చేసి చూడవచ్చు. ఎక్కడ సస్పెన్షన్ ప్రకారం కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. బండి అయితే మాత్రం టోటల్ ఒరిజినల్ సార్. ఎన్ని గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి. ఇంకా పవర్ విండోస్. ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ డోరే ఉంది. ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కాలేదు. ఇంకో పిల్లలు కూడా 4 పిల్లలు అయితే ఒరిజినలే ఉన్నాయి. పిల్లలు చూడొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సార్ మనకు డిస్క్రిప్షన్లో నెంబర్ అయినా దేనికైనా సరే మీరు కాల్ చేయండి. మీకు ఫోటోలు అంటే ఫోటోలు పెడతా, ఆర్సీ అంటే ఆర్సీ పెడతా. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకుంటే కూడా మనకి ఎలాంటి అభ్యంతరం లేదు.
మీరు ఏ మెకానిక్ చూపించుకుంటే కూడా మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు కూడా ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ అయితే మీరు చేయించుకోవాలి సార్. డబల్ కీ కూడా లేదు, ఇంకో కీ కూడా మీరు చేయించుకోవాలి. మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ అవైలబుల్. ఇది 4 పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్, ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్. వాళ్ళకన్నా మీకు సేచి నెంబర్, ఇంజన్ నెంబర్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సేచి నెంబర్, ఇంజన్ నెంబర్ ఉంది. ఎలాంటి డస్ట్ కూడా లేదు. 4 పిల్లలు, అన్ని పిల్లలు మీకు మరి లబ్బర్లు తీసి మరి చూపిస్తున్నా మీకు. ఇప్పుడు బండి మనకి స్టార్టింగ్ ఎంత తిరిగింది ఏం కదా మీకు డాష్బోర్డ్లో చూపిస్తా మీకు. మీకు ఇదే రీడింగ్. ఇట్లా టాంపరింగ్ గీపరింగ్ ఇంకా చూడొచ్చు. 31,266 కిలోమీటర్ తిరిగింది. ఒకటి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి వస్తుంది, అక్కడ ఒకటి వస్తుంది. దీనికి ABS బ్రేక్ వస్తుంది. కంపెనీకి వెళ్ళి వచ్చిన స్క్రీన్, ఇది షోరూమ్ స్క్రీన్ వచ్చింది. ఇది 2021 కంపెనీ వాళ్ళే ఇస్తారు. అప్పటికెళ్ళి 2018 బండికి అయితే ఇవ్వలేదు. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. నువ్వు చూడొచ్చు. ఇంకో బండి ఒకటి స్టార్ట్ అయింది. AC కూడా ఉంది. ఇది VXI. ఇలా ఆటో క్లైమేట్ AC అయితే రాదు సార్. ఇది ఇలా ZXL అయితే వస్తుంది. ఇంకో బ్లూటూత్ సౌండ్, అడ్జస్ట్మెంట్, స్టీరింగు, ఇందులో ఈ ఫీచర్లు వస్తాయి సార్ మీకు. మాన్యువల్ 5 గేర్లు, మనకు బ్యాక్ స్క్రీన్ పెట్టుకుంటాను కూడా, మన బ్యాటరీ ఛార్జింగ్, అది సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా వస్తుంది. చూడొచ్చు సార్. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. బండి అయితే మాత్రం పెద్దగా అయితే ఏమి మనకు రఫ్గా కొట్టిన బండి అయితే కాదు. 30 షోరూమ్కి వెళ్ళి 30 తిరిగిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు బండి ఎలా ఉంటుంది ఏం కదా అనేది. క్లచ్ ఫంక్షన్ కానీ, బ్రేక్ ఫంక్షన్ కానీ, ఎక్సెల్ అంతా ఓకే ఉంది సార్. బండి టోటల్ ఒరిజినల్. మీరు ఓన్లీ ఇప్పుడు ఈ బండిని ఒక ఆయిల్ చేంజ్ చేసుకొని బండి తీసుకోపోవచ్చు. ఇది వాషింగ్ చేయించుకుని బండి ఆయిల్ చేంజ్ చేసుకుంటే బండి ఓకే సార్. ఇందులో అయితే పర్సన్కి అయితే ఎలాంటి వర్క్ అయితే ఏం లేదు. నువ్వు టైర్ చూడొచ్చు. ఎక్కడ సస్పెన్షన్ ప్రకారం కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. నువ్వు చూడొచ్చు. అప్రాన్ చూడొచ్చు. మీకు సేసి నెంబర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి. ఇంకో సేసి కూడా టోటల్ ఒరిజినల్. ఇంతవరకు అయితే ఇంజన్లో ఎలాంటి ఎక్కడ పాన పెట్టని బండి సార్. ఇది ఓన్లీ సర్వీసింగ్ పోయింది, సర్వీసింగ్కే వచ్చింది బండి. ఇది అమ్రాన్ బ్యాటరీ, ఇది అప్రాను. బానెట్ కూడా టోటల్ ఒరిజినలే. చూడొచ్చు. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా లేదు సార్. చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఏసీలనే మీకు సౌండ్ వినిపిస్తున్నా. మీకు ఆయిల్ పుల్ల కూడా అంటారు కదా, బాగా తీస్తారు. ఆయిల్ కూడా పెద్ద బ్లాక్ అయితే ఏం కాలేదు. ఎలాగ నువ్వు చేంజ్ చేసుకోకుండా నడుస్తుంది. అది మీ ఇష్టం. అది చేయాలన్నా చేసుకోవద్దు అనేది మీరు ఆయిల్ మెకానిక్ చూపిస్తే ఆయన బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సార్. ABS బ్రేక్ వస్తే ఇక్కడ ఉంటుంది సార్. మీది ABS బ్రేక్, ఇది యాంటీబయాటిక్ బ్రేక్ అంటారు దీన్ని. అయితే మామూలు వెహికల్ అయితే రావు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మన Type 3 వెహికల్ అన్నికి ఇస్తుంది. ఏసీలో మన బండి స్టార్ట్ కనుక ఫ్యాన్ తిరుగుతుంది. ఏసీ గిట్ అంతా ఒరిజినలే. ఈ హెడ్ లైట్ గిట్ అంతా షోరూమ్కి వెళ్ళి వచ్చినాయి. ఎక్కడ ఏ పార్ట్స్ కూడా చేంజ్ కాలేదు. కిందంగా కూడా చూడవచ్చు. ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. సార్ ఏం డౌట్ ఉన్నా మనకు ఇంకో నెంబర్ ఉన్న కాల్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. నేను రోజు బండి అయితే మన ఆఫీస్కి అయితే చూడొచ్చు. మన ఆఫీస్కి అయితే బండి అయితే అమ్మడానికి వచ్చింది. మన ఆఫీస్లో ఇంక ఉన్న బండ్లు చూడొచ్చు. ఇంకో రేపు కొన్ని బండ్లు వచ్చేది ఉంది. మీరు అనుకోవచ్చు ఎక్కడో వీడియో తీసి మళ్ళీ ఇక్కడ పెట్టి మా ఆఫీస్ ఉందని కొంతమంది చెప్తారు. మనకు అలాంటి ఉద్దేశం లేదు సార్. మన ఆఫీస్కి వచ్చిన బండి అయితేనే వీడియో తీయదలుచుకున్నాం. ఏదో బయట ఉన్న బండికి అయితే, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళో మనం నమ్ముకొని వస్తారు కనుక ఇక్కడికి వచ్చేవరకు బండి లేకపోతే బాగుండదు. అందుకే మన ఆఫీస్కి వచ్చినాక ఇన్ని రోజులు చాలామంది కాల్ చేశారు ఈ బండి గురించి. కానీ నేను ఆఫీస్కి రాలేదు కనుక నేను వీడియో తీయలేదు. ఈరోజు ఆఫీస్కి వచ్చింది బండి, వీడియో తీస్తున్నా సార్ నేను. హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. చూసిరుగా సార్ బండి అయితే మొత్తం రివ్యూ చూపించిన బండి టోటల్ ఒరిజినల్. 2021 పెట్రోల్ నడిచిన బండి. LPG CNG కాదు. 31 అయితే సర్వీస్ రికార్డు ఉంది. ఇవ్వాలని చెక్ చేయించుకోవచ్చు. బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు. టోటల్ ఒరిజినల్ బండి. ఏ క్లాత్ చేంజ్ కాలేదు, ఏ డోర్ చేంజ్ కాలేదు, ఏ బానెట్ చేంజ్ కాలేదు, ఏ డిక్కీ చేంజ్. టోటల్ ఒరిజినల్. మీరు ఏ మెకానిక్ షాప్ చూపించుకోరు, షోరూమ్లో చూపించుకోరు. ఒరిజినల్ షోరూమ్ టైర్లో మీద బండి ఉంది. బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు. సెకండ్ కీ లేదు. మీకు లోన్ కావాలన్నా లోన్ కూడా 5 లక్షల దాకా లోన్ ఇప్పిస్తాం. మీ సివిల్ మంచిగా ఉంటే. బండి టోటల్ ఒరిజినల్ సార్. ఏ పీస్ చేంజ్ కాలేదు. టోటల్ మీకు ఇప్పుడు బండిలో నేను వీడియోలో ఎలా పెట్టినో అలానే ఉంటుంది. ఈ కస్టమర్ మాత్రం ప్రైస్ మాత్రం 6,60,000 చెప్తుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మరి మీరు మన ఆఫీస్కి రండి. బండి ట్రాల్ కొట్టుకొని మెకానిక్ చూపించుకొని, షోరూమ్ అంటే షోరూమ్ చూపించుకొని, ఏడో చూపించుకున్నా మాకు ఎలాంటి డౌట్ లేదు. ఇది మాకు ఓన్లీ ఇది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మనం మాట్లాడిపిస్తాం. మీరు వచ్చి చూసుకొని ఓకే అనుకుంటే కస్టమర్ లైన్లో తీసుకుంటాం. లేకపోతే కస్టమర్కి మన ఆఫీస్కి రాంటాం. ఫేస్ టు ఫేస్ మాట్లాడిపించి మనం బండి అయితే డీల్ చేస్తాం సార్. ప్లీజ్ మనం కొత్త చూస్తున్నారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని. మళ్ళీ ఒకసారి చెప్తున్నా,
2021 స్విఫ్ట్ డిజైర్ VXI. దీనికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ABS బీరక్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయి, సెంటర్ లాకింగ్ వస్తుంది. టోటల్ ఒరిజినల్ బండి సార్. మీరు ఎక్కడైనా సరే మీకు నెంబర్ కూడా అలా పెట్టిన బండి నెంబర్ ఏ నెంబరో ఆ నెంబర్ కూడా మీరు షోరూమ్ దాకా చెక్ చేయించుకొని మాకు ఎలాంటి డౌట్ లేదు. కస్టమర్ అయితే 6,60,000 చెప్తుంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు సార్, నెగోషియబుల్ ఉంది. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి మన సబ్స్క్రైబ్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే, మీ నరసింహ కార్ బజార్, మీ సదాశివలో మీ నరసింహ. థ్యాంక్ యూ వెరీ మచ్.